వరంగల్ మిర్చి రైతన్నను కష్టాలు వెంటాడుతున్నాయి. ఎర్ర బంగారం ఘాటుకు అన్నదాత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మిర్చి ధర పడిపోతూ ఉండటంతో అన్నదాతలు నిరాశకు గురవుతున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి, పత్తి తర్వాత ఎక్కువగా మిర్చి సాగవుతోంది. ఇక్కడ పండే మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వండర్ హార్ట్, తేజ లాంటి రకాలకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. గత ఏడాది రికార్డు స్థాయిలో ధరలు ఉండటంతో ఈసారి సీజన్లో తమ కష్టాలు తీరుతాయని భావించారు రైతులు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. అనుకున్న స్థాయిలో ధర లేకపోవడంతో డీలా పడుతున్నారు రైతన్నలు. ప్రస్తుతం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి తేజ, వండర్ హార్ట్, US 341, దీపికా, దేశీ మిర్చి, సింగిల్ పట్టి, డీడీ, తాలు రకాలు వస్తున్నాయి. సాధారణంగా డిసెంబర్ మొదటి వారం నుంచి మార్చ్, ఏప్రిల్, మే చివరి వారం వరకు మిర్చి అమ్మకాల సీజన్ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు మిర్చి అమ్ముకునేందుకు రైతులు తీసుకొస్తారు. ఈ క్రమంలోనే మార్కెట్ యార్డ్ మిర్చి బస్తాలతో నిండిపోతుండగా అదే స్థాయిలో ధర పడిపోతోంది. ఈసారి మిర్చి సాగు గత ఏడాదితో పోలిస్తే కొంతవరకు పెరిగింది. గత ఏడాది ఇదే టైంలో తేజ రకానికి 24,000 వరకు ధర పలకగా ఇప్పుడు అత్యధికంగా 14,000 దాటడం లేదు. ఇది ఒకరిద్దరు రైతులకు మాత్రమే దక్కుతుండగా అంతకంటే తక్కువ ధరకే వ్యాపారులు మిర్చిని రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు దిగుబడి తగ్గిందని, చీడపీడలతో పెట్టుబడులు పెరిగాయని అమ్ముకుంటే అప్పులు కూడా తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మేము ఇలా 3 ఎకరాల తోట మన మిర్చి తేజాలు తీసుకొస్తే 110 మంది తాలుగా మేలుగా దానికి 33,000 రూపాయల కూలోళ్ళే అయ్యారు లేబర్ ఖర్చు. ఇలా 14,800 అయి రేటు ఉంటే 14,000 ధర పడ్డది. 13,800, 13,500 ఇట్లా పెట్టుకుంటూ కొంటారు. మేము చాలా నష్టపోతాను ఇట్లా అయ్యేవాటి. గిట్టుబాటు ధర 14,800 ఉంటే 14,000, 13,800 కాడికే కొంటారు. కానీ కొంచెం 20,000 పైన ఉంటేనే మాకు ఏమైనా గిట్టుబాటు ధర అవుతుంది. కానీ ఇట్లయితే 3 ఎకరాల తోటకు 30 బస్తాలు పిండి బస్తాలు పోసిన దాదాపు 50,000 పై మందులే కొట్టిన. ఇప్పుడు 33,000 రూపాయలు లేబర్ ఖర్చు అయింది ఏరటానికే. ఇప్పుడు అవి చూసుకుంటే ఇప్పుడు నాకు కూలు సుతం కూలు నిండేటట్లేవు. జెండా పాట 14,800 అయింది. దానికి కిందికి మొత్తం 11,000 వరకు తీసుకొచ్చిండు. నా సరుకు 12,000 పడ్డది. 100 అడుగు 12 పడ్డది. ఆ రేటు బయటను అట్లున్నది. గిట్టుబాటు ధర మాకు అసలు కల్పించట్లేదు. ఏమన్నా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని చర్య తీసుకొని ఏమన్నా మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే మేము పైకి లేస్తాం. లేకపోతే మాత్రం రైతాంగం చేసిన పనులన్నీ వేస్ట్ అవుతాయి. కూలీలు కూడా పోతే 400, 500 నుంచి కూలీలు ఉన్నాయి. మేము పెట్టిన పెట్టుబడికి పురుగు మందులకు, పిండి బస్తాలకు, ఈ లేబర్కు ఏం మిగిలినట్లు ఈసారి ఏం లేదు. అంతకుముందు సంవత్సరం 30,000, 35,000 దాకా తీసుకపోయారు. కొంతమంది రైతులు వేసి ఇప్పుడు ఏడుస్తున్నారు. ఆ రేటు కూడా లేదు. ఇప్పుడు మిర్చి సాగు ఖర్చులు పెరిగాయని విత్తనాల నుంచి చివరకు మిర్చి ఏరే కూలీల వరకు ఎకరానికి 1,00,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్తున్నారు రైతులు. కానీ మార్కెట్కి వచ్చేసరికి తమకు ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. ముఖ్యంగా దిగుబడి అమ్మకానికి ఎక్కువ వచ్చే సమయానికి ఇదే అదునుగా వ్యాపారులు కుమ్మక్కై ధరను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రికార్డు స్థాయిలో మిర్చి ధర గత ఏడాదిలో ఉందని, అంతర్జాతీయంగా డిమాండ్ లేదనే సాకుతో ఇప్పుడు ధర తగ్గిస్తున్నారని అంటున్నారు. అంటే తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, ఎక్స్పోర్ట్కు పోయిన సందర్భాల్లో చెప్పంటే మార్కెట్ విపరీతమైన రేట్లు ఉండడం వల్ల అప్పుడు వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు సంతోషంగా ఉన్న పరిస్థితి. కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటని చెప్పంటే ఆయా దేశాలలో ఎక్కడికైతే సరుకు పంపించే దేశాలలో అక్కడ కూడా పంట పండుతుందని చెప్పండి ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ బ్రేక్ కావడం వల్ల ఏంటని చెప్పంటే ఈ రోజు ధరలు మొత్తం కూడా పడిపోయిన పరిస్థితి. ఈ సీజన్ మూవ్మెంట్ కూడా మొత్తం కూడా ఇప్పటివరకు ప్రస్తుతం ఇంకా ఎక్స్పోర్ట్ రాలేదని చెప్పనేది ఇప్పటివరకు వ్యాపారస్తుల నుంచి వచ్చిన సమాచారం ఏందని చెప్పండి. ఇప్పటివరకు ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆర్డర్లు ఇక్కడ వరంగల్ వ్యాపారస్తులకు కానీ, ఖమ్మం మార్కెట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, మైబాద్ కావచ్చు, కేశవంతరం కావచ్చు. నేను ఒక 5 ఎకరాలు మిర్చి పెట్టిన. ఈ సంవత్సరం దిగుబడులు చాలా తగ్గినాయి. దాంతోపాటు తెగుళ్ళు పెరిగిపోయినాయి. కనీసం మార్కెట్ కూడా చాలా వీక్ ఉంది. అసలు ఏంది ఈ పరిస్థితి అర్థమైతలేదు. పబ్లిక్ వాయిస్, అందరి వాయిస్ కూడా ఫిబ్రవరి నుంచి 12,000కే వస్తుందనే వాయిస్ ఉంది తేజ. ఈ పరిస్థితిలో రైతు అగమ్య గోచరంగా ఉన్నాడు. దీనికి గవర్నమెంట్ ఎంటర్ అయ్యి ఎక్స్పోర్ట్ ఇచ్చి దీన్ని సహకరించగలరని మనం అసలు ఎక్స్పోర్ట్ లేదనే వాయిస్ ఉంది. అసలు ఇది గవర్నమెంటా, ఖరీదారుల ప్రాబ్లమా, ఇది అనేది రైతుకు అర్థం కావడం లేదు. పెట్టుబడి మాత్రం లేబర్ విపరీతంగా రేట్లు పెరిగి రైతు అసలు మిర్చి పెట్టని పరిస్థితికి వస్తున్నది. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 70,000-80,000 కూడా రావడం లేదు. ఈ సంవత్సరం మిర్చి అంతా కొడితే 10 క్వింటాలు కూడా దాటడం లేదు.
దీన్ని చూస్తే ఏం చేయాలో అర్థమవుతలేదు. తెగుళ్ళు విపరీతంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు ఇంకా ధర పెరుగుతుందని భావించి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నారు. దసరా సీజన్ లో డిమాండ్ పెరిగి ధర అధికంగా ఉంటుంది. అలా కోల్డ్ స్టోరేజ్ల్లో పెట్టుకున్న రైతుల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లుగా మారింది. ఇప్పుడు అమ్ముకుందామంటే రేట్ లేదు. దీంతో ఇన్నాళ్లు కోల్డ్ స్టోరేజ్ లో దాచుకున్న దానికి అద్దె పేరుతో భారం పడుతుందంటున్నారు. పోయిన సంవత్సరం మంచి ధర ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నల్లి వచ్చి కూడా పెట్టుబడి బాగానే అవుతుంది. కూళ్ళు బాగానే అవుతున్నాయి. కూళ్ళు కూడా ఇప్పుడు మనకి మళ్ళీ వెదర్ కూడా మబ్బులో పడుతుంది. వాడి కాయ సరిగా ఎండుతలేదు. ఎండబెట్టుడికే నెల పట్టింది. ఇప్పుడు ఇది మధ్యలో ఈ నెల రోజుల కానీ తిప్పలవాడి ఇప్పుడు పట్టుకొస్తే 12,000 10,000 అంటే రోజు చేసిన పనే మాగది కూడా వెళ్తలేదు. ఇప్పుడు ఇంటికాడి పని కట్టమే పాతది. ఇప్పుడు కోల్డ్ బాపతే బాగుండి కూడా రేటు ఎక్కువ పెడతలేరు. అవి తక్కువ ఉండి కూడా వీటికన్నా ఇంకా 2-3 వేలు తక్కువ నడతారు. ఇక రేటు పెరుగుతాయి అన్నట్టుగా అప్పుడు అయితే మన సీజన్లో బాగా బత్తాలు వచ్చినప్పుడు రేటు ఇంకా అప్పుడు 5-6 వేలకు ఉన్నారు. అయితే ఇంకా మళ్ళీ పెరుగుతుంది కావచ్చు అని వేస్తే ఇక ఈనాడు పెరగలే. ఎప్పుడైనా మనకు దసరా టైంలో మళ్ళీ పెరగాలి కదా, ఈ సరుకు అయిపోవాలి. అసలు ఇప్పటి వరకు కూడా పాత సరుకు అయిపోవాలి, ఇంకా చాలా ఉన్నదని వాళ్ళు అంటారు. మిర్చిలో ఏం లేదు సార్, మా పెట్టిన పెట్టుబడి కూడా ఇస్తట్లేదు. పిండి బత్తాలు ఈ మందులది ఏరన్న కూలీలకు 500 రూపాయలు. వాళ్ళకు మాకు ఎలాంటిది మిగులుబాటు అనేది ఏమి లేదు. ఒక మాకు 20-25 వేల ధర వలుకుతూనే రైతు అనేది బాగుపడతాడు. 30,000 సరుకు అప్పుడు 3 సంవత్సరాల కింద 30,000 దానికి అమ్మింది. దాన్ని చూసి ఓలనుకోలు గింజల పైసలు కూడా ఇస్తట్లేవు. ఏది మిరప గింజల పైసలు కూడా ఇస్తట్లేవు. కలుపుగూళ్ళ పైసలు కూడా మీదనే పడతాను. ఇప్పుడు ఏరిన పెట్టుబడి కూడా మీదనే పడుతుంది. ఏం లేదు మాకు. మొత్తం అంతా దళారులే దోసుకుంటాను. దళారులే మద్దతు అవుతాను. సిండికేట్ అయ్యి మొత్తం నువ్వు గింత పెట్టద్దు నేను గింత పెట్టద్దు అని మొత్తం ఉన్న మార్కెట్లో చేసే బోకర్లే బాగుపడతారు, కానీ రైతు మాత్రం బాగుపడతలేడు. ఇతర దేశాలకు ఎగుమతులు లేకపోవటం వల్లే ధరలపై ప్రభావం చూపిస్తోందని చెప్తున్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు. ఈ ఏడాది మిర్చి నాణ్యత తగ్గిందంటున్నారు. ఎగుమతులు చేసే చైనా దేశంలోనూ పంట ఎక్కువగా ఉండటంతో రైతులతో పాటు వ్యాపారులు నష్టపోతున్నారని అంటున్నారు.